నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీష్ రాఫ్ తనపై వస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లను మనుషుల్లా కాకుండా రోబోల్లా చూస్తున్నారని, ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా రాణించాలని ఆశిస్తారని, కానీ తమకు క్షమాపణ అనేది ఉండదని వాపోయాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత్తో జరిగిన మ్యాచ్లో పేలవ ప్రదర్శన చేయడంపై అడిగిన ప్రశ్నకు హరీష్ బదులిచ్చాడు. మాకు ఎలాంటి క్షమాపణ ఉండదు. మేము రోబోల్లా ఆడాలని అందరూ ఆశిస్తారు, కానీ మేము కూడా మనుషులమే. మాకు కొన్నిసార్లు చెడ్డ రోజులుంటాయని అన్నాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత్పై హరీష్ రాఫ్ 3.4 ఓవర్లలోనే 50 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఒక ఆటగాడిగా ప్రణాళికలు అనుకున్నట్లు జరగనప్పుడు చెడ్డ రోజులు ఎదురవుతుంది. అంత మాత్రాన కుంగిపోకూడదు. మా నైపుణ్యాలపై నమ్మకం ఉంచి తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. ఏ బౌలర్కైనా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వచ్చని హరీష్ అన్నాడు. అభిమానుల నిరాశ గురించి మాట్లాడుతూ తాము చెత్తగా ఆడిన రోజు కూడా 100% ప్రయత్నించలేదని ఎప్పుడు అనుమానించవద్దని కోరాడు. 10 మంచి మ్యాచ్లు ఆడి ఒక్క మ్యాచ్లో విఫలమైతే అందరూ ఆ ఒక్క చెడ్డ మ్యాచ్ని గుర్తుపెట్టుకుంటారు. విమర్శలను ఏ ఆటగాడు ఇష్టపడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో తమ దేశం తరఫున టెస్ట్ క్రికెట్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హరీష్ రాఫ్ స్పష్టం చేశాడు. సెలెక్టర్లు లేదా బోర్డు నన్ను టెస్టులకు ఎంపిక చేస్తే ఆడటానికి నేను సిద్ధం. అయితే రెడ్ బాల్ క్రికెట్కు సిద్ధం అవ్వడానికి తగిన సమయం ఇవ్వాలి. ముందుగానే సమాచారం ఇస్తే అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతానని తెలిపాడు. కాగా ఆసియా కప్లో భారత్తో జరిగిన మ్యాచ్ల సందర్భంగా అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో హరీష్ రాఫ్ 2 మ్యాచ్ల నిషేధానికి గురయ్యాడు.